హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త హెయిర్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం మీకు అర్థమైపోయింది అనుకుంటా ఈరోజు ఏంటో హెయిర్ ప్యాక్. ఆ! కరెక్ట్‌గా గెస్ చేశారు. ఎగ్సేనండి. కానీ మీరు గెస్ చేసిన దాంట్లో సగం రైట్ ఉంది, సగం రాంగ్ ఉందన్నమాట. ఏం కాదండి, ఎగ్స్ వచ్చేసి మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, లేకపోతే మనం బాయిల్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, మనం ఎగ్ తీసుకుని ఆమ్లెట్ వేసాక మనకి ఏముంటాయి, షెల్ ఉండిపోద్ది కదండి, దాంతో హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకుందాం చూద్దామండి. ఎగ్ మనం తినడమే కాదు, మన ఎగ్తో మన హెయిర్ ప్యాక్ పెట్టుకోవడమే కాదండి, ఎగ్ షెల్ కూడా మనకి హెయిర్కి చాలా మంచిది అనమాట. ముఖ్యంగా హెయిర్ని సాఫ్ట్గా చిక్కులు లేకుండా ఉంచడానికి ఎగ్ షెల్ బాగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, చూసేద్దామా ఏం చేద్దామో. మనం కోడిగుడ్లు అట్లు వేసుకోగా మిగిలినవి ఉంటాయి కదండి, పెంకులు, ఉత్తి పెంకులేనండి. ఆ పెంకులు తీసుకున్నాను, చూసారు కదా. నేను ఇందులో టీ పొడి, ఒక అర స్పూన్ టీ పొడి, ఒక అర గ్లాస్ వాటర్ వేసి ఈ కోడిగుడ్డు పెంకులు అందులో వేసి బాయిల్ చేసుకున్నానండి. చాలా ఈజీ కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. టీ పొడి, వాటరు, మనకి కోడిగుడ్డు యొక్క పెంకులు అనమాట. గుర్తుంచుకోండి, బాయిల్ చేసిన ఎగ్వి కాదండి, ఓన్లీ ఆమ్లెట్ వేసుకోగా మిగిలిన పెంకులు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. ఇలా మనం ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఇందులో వాటర్ సగం అవుద్ది కదా, అప్పుడు మనం డికాషన్ వస్తుంది కదండి, అది మనం ఫిల్టర్ చేసేసుకుందాం. అది చాలా ఈజీ అండి, ఇది ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి. చూసారు కదా, డికాషను నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత నేను ఇందులో ఒక బ్రూ కాఫీ పౌడరు చింపి వేసానంటే పిక్ పడలేదు, మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఒక బ్రూ కాఫీ పౌడర్ అయితే వేస్తాను అనమాట ఈ డికాషన్లో. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న అలోవెరా జెల్ అండి, మన ఇంట్లో ఉంటుంది కదా అలోవెరా చెట్టు, దాన్ని నేను ఒకటి తీసుకున్నాను. నా హెయిర్కి ఒకటి సరిపోద్ది, పెద్దదన్నమాట బాగా. ఈ జెల్ ఇందులో వేసేసుకోగా ఇప్పుడు ఇంకొకటి వేయాలని, ఇందులో మీరు కొబ్బరి నూనె కావాలితే కొబ్బరి నూనె వేసుకోండి, లేదంటే రోజ్మెరీ ఆయిల్ ఉంటే రోజ్మెరీ ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే ఇందులో వేసుకోండి. ఆముదం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. వేసుకున్నాను ఆల్రెడీ నెయ్యి ఇందులో, చూసారు కదా చిక్కగా ఉంది. మనం బాగా దీన్ని మిక్సీ చేసేసి మనకి హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి మనం. కానీ గుర్తుంచుకోండి, మిక్సీ బాగా చేయండి, లేదంటే మీరు మిక్సీ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అలోవెరా పూర్తిగా నలకపోతే మనం చిక్కులు పడిపోద్ది కదా. నేను ఇప్పుడు బాగా మిక్సీ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. చూసారు కదా, ఇందులో మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి ఏమైందంటే అండి, పైకి మనకి వెన్నపూసలా వచ్చేస్తుంది అనమాట. మిక్సీ మొత్తం మిక్స్ అవ్వదు, అది విడిగా ఉండిపోతుంది. ఇంకా మీరు అది ఎలా ఉన్నా అప్లై చేసుకోవడమే. మీరు అదే ఆయిల్ వేస్తే మిక్స్ అయిపోద్ది. నేను ఆయిల్ వేయలేదు కనుక ముక్కలు ముక్కల కింద ఉండిపోద్దండి అది. అయినా ఏం పర్వాలేదు, మన హెయిర్కి అయితే చాలా మంచిది, మంచి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి చిగుళ్ళు పగలడం కూడా తగ్గుద్ది. మీలో ఎవరికైనా నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ఆయిల్ వేసుకోండి. గుర్తుంచుకోండి, ఆయిల్ అయితే మాత్రం కన్ఫామ్గా వేసుకోవాలి, లేదంటే చిక్కులు పడిపోద్ది అనమాట. డికాషన్ వల్ల హెయిర్ హార్డ్గా తయారవుద్దండి, అందుకని నా ఆయిల్ వేయడం వల్ల సిల్కీగా అవుతుంది. కానీ టీ డికాషన్ ఏంటంటే హెయిర్ని బాగా గ్రోత్ చేయడానికి పనిచేస్తుంది, దానికోసం మనం టీ డికాషన్ అయితే వాడుతున్నాము. దీనికోసం మనం ఆయిల్ అయితే అప్లై వేయాలండి. అందులో అప్లై మీరు హెయిర్కి చేసుకున్నా చేసుకోకపోయినా ముందు ఈ మిశ్రమంలో అయితే మాత్రం మనం ఆయిల్ అయితే వేయాలన్నమాట. మొత్తం అంతా సరే ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత హెయిర్కి మొత్తం అంతా అప్లై చేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి, బాగా చిక్కులు ఉన్న జుట్టు అయితే చిక్కు తీసుకుని పైకి తీసుకున్నట్టు అప్లై చేయండి. మీలో ఎవరికైనా హెయిర్ పెరగట్లేదు, బాగా చిక్కులు పడిపోతుంది, చూడడానికి చాలా పిలకలా ఉంది అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీ అయితే పాటించండి. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. మనం వేసేది ఇందులో అలోవెరా వేస్తున్నాం, అలోవెరా చాలా మంచిది హెయిర్కి. తర్వాత వచ్చేసి టీ డికాషన్ వల్ల కూడా హెయిర్ బ్లాక్ అవుతుంది, గ్రో కూడా చాలా అవుతుంది. తర్వాత వచ్చేసి మనం కాఫీ పౌడర్, ఇది కూడా చాలా మంచిదన్నమాట. మొత్తం అంతా కూడా మీరు ఈ మిశ్రమాన్ని శుభ్రం హెయిర్కి అంతా బాగా పట్టించేస్తే హెయిర్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా టైం తీసుకుని మీకు టైం ఉన్నప్పుడు చేయండి. నేనైతే మొత్తం హెయిర్కి అంతా బాగా అప్లై చేస్తానండి. మొత్తం అంతా ఇలా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను హెయిర్ వాష్ చేశాను. సో మీరు కూడా ఈ వీడియో చూసి మీ హెయిర్కి కూడా ఈ రెమెడీని పాటిస్తాను అనుకుంటున్నాను. చూసి మీరు నాకైతే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను తీయడానికి ఇంకా ప్రయత్నిస్తాను. తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చాలా అంటే చాలా సిల్కీగా తయారైపోయింది. చూసారు కదా ఎంత సిల్కీగా ఉందో. నాది ఆల్రెడీ
కర్లింగ్ హెయిర్ అండి. కొంచెం కర్లింగ్ హెయిర్ ఏంటంటే ఎంత సాఫ్ట్గా దువ్వినా కానీ చిక్కులు అయితే ఉండిపోతాయి. కానీ ఈ హెయిర్ ప్యాక్ అయితే మాత్రం నాకు చిక్కులు అయితే అస్సలు లేవన్నమాట. తలస్నానం చేసిన వెంటనే జుట్టు ఆరిపోయింది కదా, ఆరిపోయిన తర్వాత ఎంత షైనీగా సిల్కీగా ఉందో చూసారు కదా. నాకే చాలా సరదాగా అనిపిస్తుంది. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీరే చెప్తారు ఇంత మంచి రెమెడీస్ ఇప్పటిదాకా మాకు ఎవరు చెప్పలేదండి. 2 రోజుల్లో జుట్టు ఎదిగిపోద్ది, 3 రోజులు ఎదిగిపోద్ది అని చెప్పారు. కానీ ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అయితే మేము ఎప్పుడు చూడలేదు అంటారనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీ. మీరు కోడిగుడ్డు పెంకులే కదండి, మీరు ఆల్రెడీ ముందు కోడిగుడ్డు పెంకులు స్టోర్ కూడా పెట్టుకుని అలా ఉంచుకోవచ్చండి. ఏం పాడవో. బాగా ఆరిపోయిన తర్వాత 2 రోజులు ఎండలో పెట్టేసుకుని తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నారంటే మీకు స్టోర్ కూడా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్లూ శారీలో మీకు హెయిర్ సరిగ్గా కనిపించట్లేదు కదా, నేను మళ్ళీ వేరే శారీ మార్చాను అనమాట కొంచెం హెయిర్ కనిపించడానికి. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా ఉందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెమెడీస్ వాడితే మాత్రం చిక్కు కూడా ఉండదు, జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో చాలామంది డౌట్ ఏంటంటే అండి, కుంకుడుకాయలు వాడితే చాలా హార్డ్గా అయిపోయి చిక్కులు పడిపోద్దని అనుకుంటారు కదా. కుంకుడుకాయలు వాడడం వల్ల చిక్కు అయితే పడద్దండి. ఇలాంటి రెమెడీస్ పాటిస్తే మాత్రం చిక్కు అయితే పడదనమాట. నేను కుంకుడుకాయలే వాడతాను కనుక నేను గట్టిగా చెప్తున్నాను మీకు. నేను ఎలాంటి షాంపూ వాడను అనమాట. సరే నేను జడ వేసేసుకున్నానండి. జడ వేసుకున్నాక కూడా చాలా జుట్టు అయితే చాలా లాంగ్గా ఒత్తుగా అందంగా వచ్చింది జడ కూడా. తప్పకుండా ఈ రెమెడీని పాటించండి. కుంకుడుకాయలు కూడా వాడుకోవడానికి అలవాటు చేసుకోండి కొంచెం కొంచెంగా. ఈ రోజుకైతే ఇంతే.